తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పావని. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి 103 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్షయ పత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య నడిపేటటువంటి ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. దీంతో పాటు అంగన్వాడీ భవనాల నిర్మాణం, 10 జీపీ భవనాలు, అగ్నిమాపక కేంద్రం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్ మెయిల్ కు దిగుతారని పేర్కొన్నారు. ఫ్రీ మూవీస్, ఫ్రీ డౌన్లోడ్స్, ఉచితమని ప్రింటించేటటువంటి కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడు క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి అని సూచించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నెంబర్ 46 ప్రకారం 50% క్యాపిటల్ రిజర్వ్ స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలు, పంచాయతీలు యథావిధంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలు చోట్ల బీసీలు రిజర్వ్ స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సైతం ఈ వివరాలు పంపింది. ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదనే సామెత ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం కొందరు సీనియర్ ఐఏఎస్ లు బీఆర్ఎస్ కు ముఖ్య సమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణలు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు, డ్రాఫ్ట్ దశలోని రిపోర్టుల్లోని కీలక అంశాలను పాత ప్రభుత్వ ముఖ్య నేతలకు చేరవేస్తున్నారట. దీంతో ఆ బ్లాక్ షిప్స్ ఎవరో తెలుసుకునే పనిలో ఇంటెలిజెన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైర్ అయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ పడిందని దుయ్యబట్టారు. 3-4 ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. ఎంఆర్ఓ ఆఫీస్ ను తగలబెడితే ఎదురుగురిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. నా గురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాట తీస్తావు, వెళ్ళు జాగ్రత్త పెట్టుకో అని హెచ్చరించారు. ఇది వాటి టాప్ తెలంగాణ న్యూస్. రేపటి టాప్ తెలంగాణ న్యూస్ లో కలుద్దాం.